గ్రేటాంధ్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జ్యేష్ఠ మాసం రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత వైశాఖ మాసంలో కూడా మనం ద్వాదశ రాశుల వారికి వైశాఖ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్నాం కదా. దాన్ని ఆధారంగా చేసుకుని నేను ఈ మాసం కూడా మీకు మాస ఫలితాలు అందించే ప్రయత్నం చేస్తాను. అంటే జ్యేష్ఠ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, ఈ జ్యేష్ఠ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా ప్రత్యేకంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలను అందించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఈ జ్యేష్ఠ మాసంలో గ్రహ సంచారాన్ని మనం పరిశీలించేద్దాం. జ్యేష్ఠ మాసం మే 28వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 25, 2025 వరకు ఈ జ్యేష్ఠ మాసం కొనసాగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో గ్రహ సంచారాన్ని ప్రధానంగా మనం పరిశీలిస్తే మిథున రాశిలో గురుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం, అదేవిధంగా కుంభరాశిలో రాహువు, కేతువేమో సింహరాశిలో సంచరిస్తారని చెప్పవచ్చు. ఇక మరొక ప్రధానమైన గ్రహం కుజుడు ఎవరైతే గత కొంతకాలంగా తనకు నీచ రాశి అయిన కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు, ఆ కుజుడు ఈ జూన్ 6వ తారీఖు నుంచి ఆయన సింహరాశిలోకి ప్రవేశం ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బుధుడు జూన్ 6వ తారీఖు నుంచి మిథునంలోకి, ఆ తర్వాత జూన్ 22 తారీఖు నుంచి బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. సూర్యగ్రహం విషయానికి వస్తే జూన్ 15వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన యొక్క సంచారం ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. అలాగే మే 31వ తారీఖు నుంచి శుక్రగ్రహ సంచారం మేషరాశిలో ప్రారంభం అవుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ప్రధానంగా నేను ఆధారంగా చేసుకుని జ్యేష్ఠ మాసం అంతా కూడా మన అందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈ జ్యేష్ఠ మాసంలో ప్రత్యేకంగా పాటించాలి అని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా మనం మేషరాశి వారికి జ్యేష్ఠ మాసం ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని అధ్యయనం చేద్దాం. మేషరాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కానీ పట్టుదలతో వారు వాటిని అధిగమిస్తారు. భవిష్యత్తును గుర్తించి పొదుపు చర్యలు కూడా ఈ మాసం వీరు ప్రారంభం చేస్తారు. బంధువులు, స్నేహితులు ఈ జ్యేష్ఠ మాసంలో వీరి మీద ఎక్కువగా బాధ్యతలు మోపే ప్రయత్నం చేస్తారు. విచిత్రమైన సంఘటనలు కొన్ని ఈ జ్యేష్ఠ మాసంలో మేషరాశి వారికి ఎదురవుతాయి. అదేవిధంగా భవిష్యత్పై నిరుద్యోగులకు కొంత ఆందోళన కలిగిన ముఖ్యంగా జూన్ 15వ తారీఖు నుంచి ఆయా భయాందోళనని కూడా తొలగిపోతుంది. అంటే మేషరాశి నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ద్వేష భావాన్ని, కోపం ఇటువంటి వాటిని వదిలిపెట్టి శత్రువులతో కూడా ఈ మాసం వీరు ప్రేమగా మసలుకునే ప్రయత్నం చేస్తారు. వీరిలో దాగి ఉన్న దాన గుణం కూడా బహిర్గతమవుతుంది. ఆపదలో ఉన్న వారిని ఈ మాసం మేషరాశి వారు యథాశక్తిగా ఆదుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ జ్యేష్ఠ మాసం ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ నుంచి వీరి జీవితంలో ఊహించని మలుపులు, సంఘటనలు జరుగుతుంటాయి. వీరు ఆశ్చర్యపోతుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ద్వితీయార్థం ప్రథమార్థం కన్నా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది. ఆదాయపరంగా కూడా ద్వితీయార్థంలో చక్కటి ప్రగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తీరే అవకాశం ఉంది. ఊహలు, ఆకాంక్షలు నిజం చేసుకుని ఉత్సాహంగా ఈ మాసమంతా కూడా ఈ రాశి వారు ముందుకు సాగుతారు. స్థిరాస్తి వ్యవహారంలో నెలకొన్న సమస్యల నుంచి కూడా వీరు బయటపడతారు. చివరి వరకు కూడా రాజీ లేని పోరాటాన్ని సాగించి అనుకున్న లక్ష్యాన్ని మేషరాశి వారు జ్యేష్ఠ మాసంలో సాధిస్తారని చెప్పవచ్చు. కొంతమంది వ్యక్తులు వీరి మీద నీలాపు నిందలు మోపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు విఫలమవుతారు. వీరిని ఎవరు కూడా ఈ మాసం ఏమీ చెయ్యలేరు అని చెప్పవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేపట్టి అందరినీ కూడా ఆకర్షిస్తారు. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసం ఫస్ట్ హాఫ్ ప్రథమార్థంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన దృష్టి సారించడం, అవసరమని చెప్పనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల యొక్క సూచనలు పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ముఖ్యంగా నరాలకు సంబంధించిన రుగ్మతలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది. కాబట్టి దీని పట్ల కాస్త జాగ్రత్త వహించడం, అదేవిధంగా సమయానికి భోజనం చేయడం, చక్కటి నిద్రకు కూడా ఈ మాసమంతా కూడా వీరు ప్రాధాన్యతనివ్వడం చాలా మంచిదని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా పరిగణలో తీసుకుని ముందుకు సాగడం ఈ జ్యేష్ఠ మాసం వీరికి చాలా మంచిది. వివిధ రకాల వృత్తులు, వ్యాపారంలో కొనసాగుతున్న వారు తమ సత్తాను చాటుకుని ఈ జ్యేష్ఠ మాసంలో విశేషమైన అభివృద్ధిని సాధిస్తారు. కళారంగం వారు, పరిశోధన రంగం వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మాసం మొదట్లో కాస్త నిరాశ కలిగిన జూన్ 15వ తారీఖు నుంచి మంచి ఫలితాలు సాధిస్తారు.
విశేషమైన గుర్తింపు సైతం లభిస్తుంది. ఇక మేషరాశి ఉద్యోగస్తులు కూడా జ్యేష్ఠ మాసంలో మంచి విజయాలు నమోదు చేస్తారు. ఈ ఉద్యోగ జీవితం సంతోషంగా సాగుతుంది అని చెప్పవచ్చు. ఇక ఎవరైతే వాహనం కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి ఈ మాసం ద్వితీయార్థంలో వాహనం కొనే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ప్రముఖులు కూడా వీరి మాటకు విలువనిచ్చి గౌరవిస్తారని చెప్పవచ్చు. వీరి యొక్క అభివృద్ధికి ప్రముఖులు కూడా యథాశక్తిగా తోడ్పాటును అందిస్తారు. మొత్తం మీద జూన్ 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి విశేష అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క మంచితనమే వీరికి అన్ని విధాలా కూడా ఉపకరిస్తుంది. వీరి మంచితనమే ఈ మాసం అంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా వీరిని కాపాడుతుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ప్రతినిత్యం చేయడం, గోధుమ రవ్వతో చేసినటువంటి హల్వాను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఈ మాసమంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. జ్యేష్ఠ మాసంలో వృషభ రాశి వారికి జరగబోయే ప్రధానమైనటువంటి శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని నూతన విషయాలు కూడా తెలుసుకుంటారు. ప్రథమార్థం అంతా కూడా మంచి విజయాలు వీరిని వరిస్తాయని చెప్పవచ్చు. బంధువుల ఆరోగ్యం గురించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బాధపడతారో అటువంటి వారి యొక్క ఆరోగ్యంకి భరోసా కలుగుతుంది. వారు కోలుకోవడం వల్ల వీరు కాస్త సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. అనుకున్న సమయానికి వృషభ రాశి వారికి డబ్బు కూడా ఈ మాసం చేతికంతుంది. వీరి మీద వచ్చిన ఆరోపణలు విమర్శలను కూడా తిప్పికొట్టడంలో కూడా ఈ మాసం వీరు విజయాలు సాధిస్తారు. అదేవిధంగా విద్యావంతులు మేధావులు కూడా ఈ కాలంలో చక్కగా రాణిస్తారు. వీరికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా ఈ మాసం సానుకూలంగా పూర్తవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారు ఎన్నడూ లేనంత హుషారుగా ఈ మాసాన్ని గడుపుతారు. ఊహించని టెండర్లు కూడా దక్కే అవకాశం ఉంది. దీనివల్ల చాలా హుషారుగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా వారు వాటిని పూర్తి చేస్తారు. వివాహాది వేడుకల నిర్వహణకు సంబంధించి కొన్ని పనులు కూడా ప్రారంభం చేస్తారు. ఇక వృషభరాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరు ప్రగతి పథంలో సాగుతారు. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు ఎవరికైతే పై అధికారులతో సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నాయో అవి కూడా సమసిపోతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగ మార్పు కోరుకునే వారు కూడా ఈ మాసం ప్రయత్నాలు చేయడం చాలా మంచిది. రాజకీయవేత్తలకు కూడా ఈ మాసం యోగదాయకంగా గడుస్తుంది. కానీ మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు రాజకీయ నాయకులకు తప్పకపోవచ్చు. జూన్ 15 నుంచి అన్ని విషయాల్లో కూడా కొంత అప్రమత్తత పాటించడం చాలా మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం విషయం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. కుటుంబ వ్యవహారంలో కూడా నిర్లక్ష్యం ఏమాత్రం కూడా ఈ రాశి వారికి జూన్ 15 నుంచి మంచిది కాదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ జూన్ 15 నుంచి వీరి ఆరోగ్యమే కాకుండా కుటుంబ సభ్యుల్లోని కొంతమంది వ్యక్తుల యొక్క ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి, వీరి ఆరోగ్యం గురించి ఈ మాసం శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ముఖ్యంగా వృషభ రాశి వారు ఆర్థిక విషయాల్లో ఎవరికి కూడా ఎటువంటి హామీలు ఇచ్చే ప్రయత్నం చేయడం ఈ మాసం మంచిది కాదు. దీనివల్ల కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. అదేవిధంగా ఈ మాసం సాధ్యమంత వరకు కూడా డబ్బు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటప్పుడు కూడా ఈ రాశి వారు 1-2 సార్లు ఆలోచించి ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా కొన్ని బాధ్యతలకు, కొంత బంధాలకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం కూడా మంచిది కాదు అని చెప్పవచ్చు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా తప్పదు. మొత్తం మీద చూస్తే వీరికి ప్రథమార్థం అంతా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో ద్వితీయార్థం కన్నా కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ప్రతినిత్యం చేయడం, ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభం చేసేటప్పుడు కానీ లేక నిర్ణయాలు చేసినప్పుడు కానీ దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచి పరిహారంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారికి చెప్పవచ్చు. గోచార గ్రహ సంచార రీత్యా మిథున రాశి వారికి జ్యేష్ఠ మాసం ఏ విధంగా గడుస్తుంది, ఎటువంటి విషయాల్లో వీరు జ్యోతిష్శాస్త్ర రీత్యా జాగ్రత్త వహించాలి అన్న విషయానికి వస్తే ముఖ్యంగా గత కొంతకాలంగా ఏవైతే వీరు కొన్ని ఆలోచనలు చేస్తున్నారో, కొన్ని అంచనాలు చేస్తున్నారో అవి ముఖ్యంగా విఫలమయ్యే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల కొంతవరకు వీరు నిరాశ చెందుతారు. ఆదాయం కూడా కొంత నిరాశగా ఉన్న సమయానికి ఈ మాసం ఏదో ఒక విధంగా కాస్త డబ్బు కూడా చేతికంతుంది.
అదేవిధంగా సన్నిధులతో గొడవలు ఏమన్నా ఉంటే తొలగించుకొని సంబంధ బాంధవ్యాలు మరింతగా కూడా మెరుగుపరుచుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు చేసే ప్రయత్నాల్లో కొద్దిగా విఘాతం కలిగే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ మాసం కాంట్రాక్ట్ రంగం వారు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. బంధువర్గం వారు కూడా కొన్ని సందర్భాల్లో వీరి అభిప్రాయాలతో పూర్తిగా విభేదిస్తారు. దీనివల్ల కూడా నిరాశ చెందుతారు. సాధ్యమైనంత వరకు కూడా ఎదుటి వ్యక్తులను నొప్పించకుండా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. శత్రువులు కూడా మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఈ మాసం చేస్తారు. కాబట్టి వారి పట్ల కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం, శత్రువులు ఏం చేస్తున్నారో కనుక్కొని దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారికి ఈ మాసం చాలా మంచిది. అందరిలో కూడా ప్రత్యేకమైన గుర్తింపు కావాలి అని ప్రయత్నాలు మాత్రం ఈ మాసం వీరు కాస్త అధికంగా చేస్తారు. అదేవిధంగా ఈ రాశి అవివాహితులు ప్రేమ వ్యవహారాలకు ఎంత దూరంగా ఉంటే ఈ మాసం అంత మంచిది. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వైద్య సేవలు కూడా ఈ రాశి వారికి తప్పకపోవచ్చు. ఎంత కష్టపడ్డా ఫలితం పెద్దగా కనిపించకపోవడం వల్ల ఈ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వారు కాస్త నిరాశ నిస్పృహలకు లోనవుతారు. వీరి మేధస్సుకు పదును పెడితే మాత్రం కొన్ని సందర్భాల్లో విజయాలు మాత్రం వీరిని వరిస్తాయి అని చెప్పవచ్చు. జూన్ 15 తర్వాత వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదాయం కాస్త మెరుగుపడుతుంది. అవసరానికి తగినంతగా డబ్బు ఏదో ఒక విధంగా సమకూరుతుందని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. క్షణం తీరిక లేని విధంగా జూన్ 15 తర్వాత నుంచి వీరు గడుపుతారని చెప్పవచ్చు. వీరు తీసుకునే నిర్ణయాలు, అభిప్రాయాలను అందరూ కూడా గౌరవిస్తారు. వాహనాలు కొనుగోలు చేద్దాం అని ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటారో అటువంటి వారి కోరిక జ్యేష్ఠ మాసంలో నెరవేరే అవకాశం అధికంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు తమ లక్ష్యాల వైపు జూన్ 15 తర్వాత ముందుకు సాగుతారు. కళారంగం వారికి పూర్వ వైభవం సిద్ధిస్తుంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం ప్రథమార్థం అంటే ఫస్ట్ హాఫ్ కాస్త ఇబ్బందికరంగా ఉన్న ద్వితీయార్థం మాత్రం అమోఘంగా ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే వీళ్ళంత వరకు కూడా ప్రతినిత్యం కాల భైరవుడి యొక్క ఆరాధన చేయడం, కాల భైరవాష్టకాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేసేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా గోపూజ చేసి కానీ లేదా గోవుకు కాస్త ఆహారాన్ని అందించి కానీ ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జ్యేష్ఠ మాసంలో వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం ఏ విధంగా ఉంది అని అధ్యయనం చేస్తే ఆశయాలు, లక్ష్యాలు సాధించడంలో ఈ మాసంలో వీరు ముందడుగు వేస్తారు. ఆలోచనలను కూడా కార్యరూపంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఈ మాసం కూడా గడుస్తుంది. 2-3 విధాలుగా వీరికి ఈ మాసం డబ్బు చేతికి అందే అవకాశం ఉంది కాబట్టి అటువైపు ప్రయత్నించడం కూడా చాలా మంచిది. నిరుద్యోగులు, విద్యార్థులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. కోరుకున్న అవకాశాలు దగ్గర రావడం వల్ల ఈ మాసం కాస్త సంతోషంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో వీరి పైకి కాస్త గాంభీర్యంగా కనిపించిన కుటుంబ సభ్యులంటే ప్రేమానురాగాలు మాత్రం వీరికి బాగా అధికమవుతాయి. వీరి యొక్క ప్రేమానురాగాలు చూసి కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో చీటికి మాటికి కోపాన్ని ప్రదర్శించే ఈ రాశివారు ఈ మాసం కాస్త మౌనంగా ఉండడం కుటుంబ సభ్యులను కూడా ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. అంటే ఏంటంటే ఎవరైతే అనవసరంగా కోపతాపాలకు లోనే కుటుంబ సభ్యులతో గొడవ పడతారో అటువంటి వారు ఈ రాశివారు కాస్త ఈ మాసం అంతా కూడా మౌనంగా ఉంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు అని చెప్పవచ్చు. పలుకుబడి, హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు ఈ మాసం లభిస్తాయి. వివాహాది వేడుకల్లో పాల్గొని అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తారు. స్నేహితులకు ఎదురవుతున్న సమస్యల నుంచి బయటపడేందుకు సహకరిస్తారు అని చెప్పవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు ఈ మాసం తమ సామర్థ్యాన్ని చాటుకొని ముందుకు వేస్తారు. అయితే జూన్ 15 తారీఖు తర్వాత అన్ని విషయాల్లో కూడా నిదానం పాటించడం వీరికి చాలా మంచిది. ముఖ్యంగా జూన్ 15 తర్వాత ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ ఎంత అప్రమత్తత పాటిస్తే అంత మంచిది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. లేనిపోని ఖర్చులు కూడా మీద పడుతుంది. దీనివల్ల నూతనంగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. సాధ్యమైనంత కూడా పెద్దల సలహాల మేరకు ముందు సాగే ప్రయత్నం చేయడమే జూన్ 15 తర్వాత చాలా మంచిది. స్వంత నిర్ణయాల వల్ల కొద్దిగా ఇబ్బందులు పాలవుతారు అని చెప్పక తప్పదు. ప్రయాణాలలో విలువైన వస్తు సామాగ్రిని కూడా
జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. రాజకీయవేత్తలు, కళారంగం వారు గతంలో జరిగినటువంటి తమ అనుభవాలను గుర్తించి జాగ్రత్తగా భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ప్రథమార్థం విశేష యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగడం. ఈ మాసంలో ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా కూడా స్వామివారికి, నరసింహస్వామి వారికి తులసిమాలను సమర్పించి ఆ తర్వాత ముందుకు సాగే ప్రయత్నం చేయడం వల్ల విజయాల శాతం మెరుగుపడుతుంది అని చెప్పవచ్చు. జ్యేష్ఠ మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఈ మాసంలో జరిగే శుభాశుభ సంఘటనలు ఏమిటి అన్న విషయానికి వస్తే అనుకున్న వెంటనే పనులు ప్రారంభం చేసి అనుకున్న సమయానికన్నా ముందే వాటిని పూర్తి చేసి తమ సత్తా, తమ సమర్థతను నిరూపించుకుంటారు అని ఒక్క మాటలో ఈ రాశి వారి గురించి చెప్పవచ్చు. ఇక ద్వేషభావం కలిగిన వారిని కూడా ఆదరిస్తారు. వీరి శత్రువులకు కూడా ఏదైనా కష్టంలో ఉంటే వీరు వెంటనే వెళ్ళి వారికి సహాయాన్ని కూడా చేస్తారు. దీనివల్ల ప్రశంసలు కూడా అందుకుంటారు అని చెప్పవచ్చు. ప్రముఖ వ్యక్తులు వీరికి అన్ని సమయాల్లో కూడా చేదోడు వాదోడుగా నిలుస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి జ్యేష్ఠ మాసంలో ఆదాయం మరింతగా పెరుగుతుంది. వీరి యొక్క అవసరాలు కూడా తీరి ముందుకు సాగుతారు. బంధువులు, హితులు వీరిచ్చే సలహాల కోసం వీరితో మాట్లాడదామని చెప్పి కూడా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. ఇక అందరితో కూడా తమ అనుభవాలను పంచుకుంటూ వారు ఏ విధంగా ముందుకు సాగాలనే విషయంలో వారిని చక్కగా కూడా గైడ్ చేస్తారు అని చెప్పవచ్చు. వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు అనుకుంటున్నారో చేద్దామని అటువంటి వారి కోరిక నెరవేరుతుంది. శుభకార్యాల హడావిడితోటి ఈ మాసం ఎక్కువగా గడుస్తుందని చెప్పవచ్చు. సోదరవర్గం వారితో వివాదాలు, గొడవలు ఏమైనా ఉంటే అవి కూడా కొంతమేర సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క పట్టుదల, ధైర్యమే వీరికి మంచి ఆయుధాలుగా చెప్పవచ్చు. గతంలో చేజారిన అవకాశాలు తిరిగి దగ్గరకు రావడం వల్ల ఈ రాశి విద్యార్థులు ఈ జ్యేష్ఠ మాసంలో చాలా ఆనందంగా గడుపుతారు. ఇక కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఎవరైతే ఈ రాశి వారు బాగా ఆందోళన చెందారో అటువంటి ఆందోళన తొలగిపోతుంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ఇక ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులు అంటే తెలియని వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం, అనవసరంగా వారికి మన గురించి చెప్పడం, అనవసరమైన విషయాలతో వారితో చర్చించకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి విజయాలు వారు సాధిస్తారు. ఇంటా బయట కూడా వీరికి ఎదురు లేకుండా గడుస్తుంది అని చెప్పవచ్చు. సమయానుసారం భోజనం చేయడం ఈ రాశి వారికి ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా చాలా మంచిది. ఎందుకంటే సమయానికి భోజనం చేయకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కొన్ని శారీరక రుగ్మతలు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా దీన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది. ఇక మొత్తం మీద ఈ జ్యేష్ఠ మాసం అంతా కూడా ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా, విజయవంతంగానే ఎక్కువ శాతం గడుపుతారు అని చెప్పవచ్చు. అంటే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కానీ వాటిని కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం ఈ జ్యేష్ఠ మాసంలో తీసుకునేప్పుడు తప్పకుండా కూడా ఆవు పాలను కాస్త స్వామివారికి అంటే శివుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. గోచార గ్రహ సంచార రీత్యా జ్యేష్ఠ మాసం కన్యరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు ఈ మాసం కాస్త జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని యొక్క ఆరాధన చేయాలి అన్న విషయాలకు వస్తే తమ భవిష్యత్తు తమ చేతిలోనే తాము తీసుకునే నిర్ణయాల్లోనే ఉంటుంది అన్నటువంటి ఒక వాస్తవాన్ని ఈ రాశి వారు ఈ మాసం గుర్తిస్తారు అని చెప్పవచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటాం, ఎదుటి వ్యక్తి వల్ల నా జీవితం అలా అయింది, ఇలా అయింది అని చెప్పి అనుకుంటాం కదా. అలా కాదు, నా భవిష్యత్తు ఏదో నా చేతిలోనే ఉంది, నేనే నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగాలని ఒక వాస్తవాన్ని ఈ రాశివారు ఈ మాసం గుర్తిస్తారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మాసం వీరు తీసుకునే నిర్ణయాలు అందరి యొక్క ప్రశంసలు కూడా పొందుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆదాయం పెరగాలి అనేది కోరుకుంటూ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి ఆదాయం పెరుగుతుంది. అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ మాసం అంతా గడుస్తుంది. కొన్ని వివాదాల నుంచి ఈ మాసం వీరు బయటపడతారు. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే తీరే అవకాశం ఉంది కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. బంధువులు, స్నేహితులతో ఈ మాసం అంతా కూడా సంతోషంగా గడుపుతారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరిచిన ఉపశమనం కూడా వెంటనే లభిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు
మంచి టెండర్లు చేజిక్కించుకొని ముందుకు సాగుతారు. అదేవిధంగా విధి ఎంత బలీయమైనది అన్నది ఒక సంఘటన ఏదైతే జరుగుతుందో దానివల్ల వీరు గుర్తిస్తారు అని కూడా చెప్పవచ్చు. భగవంతుని సేవల్లో కూడా యథాశక్తిగా ఈ మాసం నిమగ్నమవుతారు. శత్రువులను కూడా ప్రేమించి వారిని కూడా తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇక కన్యరాశి నిరుద్యోగులు, విద్యార్థుల యొక్క ఆశయాలు కూడా నెరవేరే సమయం ఆసన్నమైంది. ఈ నెలంతా కూడా కొన్ని వేడుకల్లో ఎక్కువగా పాల్గొనాల్సి వస్తుంది. అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తారు అని చెప్పవచ్చు. వీరి యొక్క చిరకాల స్వప్నం నెరవేరడం వల్ల వీరు మరింత ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనాలి, భూములు కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారి కోరిక కూడా కొలిక్కి వస్తుందని చెప్పవచ్చు. నూతన వ్యక్తుల పరిచయం ఈ మాసంలో ఏదైతే వీరికి జరుగుతుందో, అంటే నూతన వ్యక్తులతో ఈ మాసంలో ఏర్పడే పరిచయాలు వీరికి భవిష్యత్తుకు సంబంధించగా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. వివిధ రకాల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న ఈ కన్యరాశివారు ఈ మాసం అనుకున్న ప్రగతిని సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి అని చెప్పవచ్చు. ఇక కాకపోతే ఈ జ్యేష్ఠ మాసం చివరికి వచ్చేసరికి కొంతవరకు ఆరోగ్యం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పని పరిస్థితుల్లో వైద్య సేవలు కూడా పొందాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కాబట్టి మొత్తం మీద ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం చాలా మంచిది. మొత్తం మీద ఈ జ్యేష్ఠ మాసంలో అనుకూల ఫలితాలు అధికంగాను, వ్యతిరేక ఫలితాలు వీరికి చాలా తక్కువగాను ఉంటాయి అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ మాసం అంతా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం, ఏదైనా ఒక ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు కానీ, నిర్ణయం చేసేటప్పుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. జ్యేష్ఠ మాసంలో తులారాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే, ముఖ్యంగా అనుకున్న రీతిలో పనులు సాగకపోవడం వల్ల ఈ మాసం కాస్త నిరాశ చెందుతారు. పితృవర్గం వారితో ప్రధానంగా అకారణంగా విభేదాలు నెలకొనడం వల్ల మనస్తాపం కూడా చెందుతారని చెప్పొచ్చు. ముఖ్యంగా మనశ్శాంతి కోసం వీరు ఇతర ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అంటే కాస్త ప్రశాంతంగా ఇక్కడ దూరంగా వెళ్ళి గడుపుదాం అన్నట్టుగా వీరు ప్రయత్నాలు చేస్తారు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ మాసం ప్రథమార్థం అంతా కూడా సమస్యలు, ఇబ్బందులతోనే గడుస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి విషయంలో కూడా ఈ ప్రథమార్థం అంతా కూడా ఎంత అప్రమత్తత పాటిస్తే అంత మంచిది. తొందరపాటు మాటలు, తొందరపాటు నిర్ణయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆలోచనలు ఎటు తేల్చక నిర్ణయాలు తీసుకోలేక కాస్త ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం కూడా ఈ మాసం వీరికి చాలా మంచిది. అదేవిధంగా వీరి తండ్రి యొక్క ఆరోగ్యం కూడా కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి ఆరోగ్యాన్ని కూడా పరీక్షించుకోవడం చాలా మంచిది. ఆదాయానికి లోటు ఏర్పడడం, మరోవైపు రుణదాతలు రుణాలు తీర్చమని చెప్పి ఒత్తిడి తీసుకుని రావడం వల్ల కూడా ఈ మాసం కాస్త వీరికి ఇబ్బందికరంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక బంధువులు, స్నేహితులు కూడా వీరికి అడుగునా కూడా ఆటంకాలు కల్పిస్తారు. వీరి ప్రగతికి అడ్డుకట్ట వేయడం వల్ల వీరు కొంతవరకు డీలా చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి బంధువులు, స్నేహితుల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కుటుంబంలో వీరి మాటను ఎవరు వినకపోవడం వల్ల కూడా కొంతవరకు మనస్తాపానికి లోనవుతారు. ఏది ఏమైనప్పుడు కూడా జూన్ 15 నుంచి క్రమేపీ కూడా వీరికి గ్రహాలు కాస్త అనుకూలిస్తాయి అని చెప్పవచ్చు. దీనివల్ల కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే ఎటు తేలకుండా ఉన్న స్థిరాస్తి వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం కూడా విశేషం. అంటే స్థిరాస్తి సంబంధిత సమస్యలు మనం ఉంటే కూడా జూన్ 15 తర్వాత ఒక కొలిక్కి వస్తాయి కాబట్టి అటువై ప్రయత్నించడం మంచిది. ఇక ఎవరైతే కుటుంబ సభ్యులు వివాహ ప్రయత్నాల కోసం ఈ రాశిలో ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. వివిధ వృత్తులు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఈ మాసం ప్రథమార్థంలో ఇబ్బందులు ఉంటాయి. ఆ తర్వాత ద్వితీయార్థం అంతా కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఇక కళారంగం వారు కూడా ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. మొత్తం మీద ద్వితీయార్థమే వీరికి అన్ని విధాలు కూడా అనుకూలిస్తుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ రాశి వారు శివారాధన చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ మాసం అంతా కూడా చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకొని చెప్పనుకుంటే శివుడికి ఒక్కసారి పంచామృతాలతో అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. జ్యేష్ఠ మాసం వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఊహలు, అంచనాలు తప్పడం వల్ల ఈ వృశ్చిక రాశి వారు బాగా కూడా నిరుత్సాహం చెందుతారు. రావాల్సిన డబ్బు కూడా సమయానికి చేతికి అందదు.
అదేవిధంగా దీనివల్ల కూడా ఇబ్బంది పడతారు. కొన్ని సందర్భాల్లో నూతన రుణాలు కూడా ఈ మాసం మీరు చేయాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు, వివాదాలు నెలకొని అవన్నీ కూడా ఒక పరీక్షగా మారే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు దంపతులు ఈ మాసమంతా కూడా కాస్త ఓర్పుగా, నేర్పుగా వ్యవహరించడం చాలా మంచిది. ముఖ్యంగా తొందరపాటు మాటలకు, నిర్ణయాలకు దూరంగా ఉండడం మరింత మంచిది. చేపట్టిన కార్యక్రమాల్లో ఈ మాసం ఈ రాశి వారికి ఆటంకాలు ఏర్పడతాయి. ఎవరైతే కొంతమంది వ్యక్తులు తమకు సహాయపడతారు అని చెప్పి ఆశగా ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో అటువంటి వారు సైతం రిక్త హస్తాలు చూపుతారు. అంటే ఏంటంటే మేము సహాయం చేయలేమండి అని చెప్తారు. దీనివల్ల మరింత నిరుత్సాహానికి లోను కావాల్సి వస్తుంది. దీంతో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా మరింత అధికమవుతాయి. తరచూ వైద్య సేవలు కూడా వీరికి అవసరం ఏర్పడే అవకాశం ఈ మాసం అధికంగా ఉంది. కొన్ని సందర్భాల్లో వీరికి ఉన్న తెలివితేటలు, అనుభవము ఏమాత్రం కూడా ఉపయోగపడకుండా పోతుంది. కేవలం కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ముందుకు సాగాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక కొన్ని సందర్భాల్లో వీరి యొక్క వ్యక్తిగత విషయాలు బహిర్గతం కావడం వల్ల కాస్త బాధపడతారు, గందరగోళానికి కూడా లోనవుతారు అని చెప్పవచ్చు. గృహ నిర్మాణాల్లోనూ, వాహనాలు కొనుగోలు ప్రయత్నాల్లో సైతం ఆటంకాలు తప్పకపోవచ్చు. బంధువులు కూడా వీరి పట్ల ద్వేషభావంతో మసలుకోవడం వల్ల మానసికంగా కొంత కృంగిపోతారు. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచి పరిహారంగా చెప్పవచ్చు. వివిధ రకాల వృత్తులు, వ్యాపారం నిర్వహిస్తున్న వారు, అదేవిధంగా ఈ రాశి వారైతే ఉద్యోగం చేస్తారో అటువంటి వారికి ఈ మాసం కాస్త అత్యంత సామాన్యంగా గడుస్తుంది. ముఖ్యంగా ఈ రాశి ఉద్యోగస్తులు ప్రధానంగా ఈ మాసం అంతా కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ జ్యేష్ఠ మాసం వీరికి అప్పుడప్పుడు కాస్త వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ మొత్తం మీద సమస్యలతోనే గడిపే అవకాశమే ఉందని చెప్పక తప్పదు. ఇక ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని భక్తిగా శ్రద్ధగా పఠించడం, అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని కూడా భక్తిగా శ్రద్ధగా పఠించడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ఏదైనా ఆటంకాలు బాగా ఎక్కువగా ఉంటాయి అటువంటిప్పుడు కానీ, ముఖ్యమైన పనులు ఈ జ్యేష్ఠ మాసంలో ప్రారంభం చేసేటప్పుడు కానీ వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి వడమాల వేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. జ్యేష్ఠ మాసంలో ధనురాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ మాసం వీరు విజయాల బాటలో పయనిస్తారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం అనే ఆయుధాలతో ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలను అనుకున్న దానికన్నా కూడా ముందుగానే సాధిస్తారు. ఇంతకాలం పడ్డ కష్టం ఈ మాసంలో వీరికి చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. అందువల్ల ఆ కష్టాన్ని అంతటిని కూడా మరిచిపోయి సంతోషంగా గడుపుతారు. చేపట్టిన కార్యక్రమాలు, వ్యవహారాలు అన్నీ కూడా ఈ మాసం ప్రథమార్థంలోనే పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులైతే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తారు, నిరుద్యోగులైతే ఉద్యోగ అన్వేషణ చేస్తారు. అటువంటి వారు ఈ మాసంలో మంచి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. కాంట్రాక్ట్ రంగం వారికి కూడా పెద్ద కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక భావాలు కూడా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారికి బాగా అధికమవుతాయి. కొన్ని సందర్భాల్లో పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఈ మాసం ప్రథమార్థంలో కొద్దిగా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు సైతం వీరి యొక్క సలహాలు, అభిప్రాయాల కోసం ప్రయత్నించడం చూసి వీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వ్యవహారాల్లో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి వివాదాలను కూడా ఈ మాసం వీరు పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా గట్టెక్కుతారు అని చెప్పవచ్చు. చిన్ననాటి స్నేహితులు, శ్రేయభిలాషులు ఊహించిన రీతిలో వీరికి ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తారు. ఆ విధంగా ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరడం వల్ల ఈ మాసం ఈ ధనురాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక అలాగే కోర్టు కేసులు ఎవరికైతే సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నాయో అటువంటి కేసులు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మానవ ప్రయత్నం కూడా కావాలి. కాబట్టి కోర్టు కేసులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రాశి వారిపై ప్రయత్నించడం చాలా మంచిది. అయితే జూన్ 15వ తారీఖు నుంచి కాస్త నిదానంగా ముందుకు సాగడం, ముఖ్యంగా భార్యాభర్తలు, సోదరుల మధ్య విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా గడపడం మంచిది. ఆరోగ్యం పట్ల కూడా జూన్ 15 తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ చూపడం చాలా మంచిది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ మాసమంతా బాగున్నప్పటికీ కూడా ప్రథమార్థం ద్వితీయార్థం కన్నా కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకునేటప్పుడు స్వామివారికి తమలపాకుల మాల సమర్పించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిది అని చెప్పవచ్చు.
గోచార గ్రహ సంచారీత్యా జ్యేష్ఠ మాసం అంతా కూడా మకర రాశి వారికి ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశాన్ని అధ్యయనం చేసి అన్ని విధాలుగా కూడా ఈ నెల రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమనే చెప్పాలి. ఇక ఆదాయానికి ఎటువంటి లోటు లేకుండా ఈ మాసం గడుస్తుంది. అలాగే ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు కూడా చేతికందుతుంది. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తవుతుంది. ముఖ్యంగా భయాందోళనలు వదిలిపెట్టి గతహ అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగడం ఈ జ్యేష్ఠ మాసం ఈ రాశి వారికి చాలా మంచిది. ఈ రాశి నిరుద్యోగులకు సైతం మంచి అవకాశాలు లభిస్తాయి. ఆ విధంగా గత కొంతకాలంగా ఎవరైతే వ్యక్తులు తమ పట్ల శత్రుత్వాన్ని పెంచుకొని ఇబ్బంది పెడుతున్నారో, వ్యతిరేకిస్తారో అటువంటి వారిని కూడా తమ దారిలోకి తెచ్చుకుంటారు. స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించిన ఉపశమనం కూడా లభిస్తుంది. ఆప్తులు, శ్రేయోభిలాషులు వీరి పట్ల మరింత ప్రేమానురాగాలు కూడా కనపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తులు ఈ రాశి వారిని బాగా విమర్శించినా, వీరు చేస్తున్న పని గురించి చెడుగా మాట్లాడినా, వీరి గురించి చెడుగా మాట్లాడినా ఏమాత్రం కూడా పట్టించుకునే ప్రయత్నం చేయరు. అటువంటి వారిని లెక్క చేయకుండా ముందుకు సాగుతారు. గృహ నిర్మాణాలు, వాహనాల కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. సుఖమైన కష్టమైనా సరే రెండింటిని ఒకేలా తీసుకుని ముందుకు వెళ్ళే వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పవచ్చు. ఇక ఎంతటి వారైనా సరే తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. స్నేహితుల ద్వారా ఉపకారం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో స్నేహితులు కూడా వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి, ఆ విధంగా వ్యాపారం నిర్వహించే వారికి గతం కంటే కూడా ఈ జ్యేష్ఠ మాసం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఊహించని అభివృద్ధి ఈ మాసం ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిజంగా ఉద్యోగం మారడం ఇప్పుడు అవసరమా లేదని కాస్త జాగ్రత్తగా ఆలోచించి ప్రయత్నాలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ఇక మొత్తం మీద ఈ మాసం మధ్యలో వీరికి కొద్దిగా ఆరోగ్య సమస్యలు, వృధా ఖర్చులు ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ మాసం అంతా కూడా ఎక్కువగా శుభదాయకంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ అనునిత్యం చేస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా చూసినప్పుడు దత్తాత్రేయ స్వామి వారికి కానీ, రాఘవేంద్ర స్వామి వారికి కానీ ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిదని చెప్పవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, జరగబోయే శుభాశుభ సంఘటనలు ఏమిటి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అన్న విషయానికి వస్తే ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి కూడా ఆశించినటువంటి సహాయం కూడా అందదు. దీనివల్ల కూడా బాగా నిరుత్సాహానికి లోనవుతారు. ముఖ్యంగా ఈ మాసం ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా గడుస్తుంది. అవసరాలకు తగినంత డబ్బు చేతికి అందక ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఈ రాశి వారు ఈ మాసం ముందు జాగ్రత్త వహించడం చాలా మంచిది. బంధువర్గం వారితో కూడా విభేదాలు నెలకొనడం వల్ల కాస్త కలత చెందుతారు. బంధువులతో మంచి చెప్పినా కూడా వారు దాన్ని ఇంకొకలా అర్థం చేసుకుంటారు. దీనివల్ల కూడా కొన్ని గొడవలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక ఆరోగ్యపరంగా కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. వైద్య సేవలు కూడా ఈ మాసం వీరికి తప్పకపోవచ్చు. తరచూ ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో కూడా ఏదో ఒక రకమైన సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రయాణం చేసేటప్పుడు విలువైన ఆభరణాలు, డాక్యుమెంట్స్ లాంటివి ఏదైనా తమ వెంట తీసుకెళ్ళి వెళ్తుంటే ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిదని చెప్పవచ్చు. స్థిరాస్తుల పంపకాలలో కూడా కొన్ని సందర్భాల్లో వీరికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం అధికంగా ఉంది. దీనివల్ల కూడా వీరికి సోదరవర్గం వారితో కొన్ని సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా ఈ రాశి వారి యొక్క ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోలేక, ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడతారు. మనశ్శాంతి కోసం భగవంతుణ్ణి ఆశ్రయిస్తారు అని కూడా చెప్పవచ్చు. వివిధ రకాల వృత్తులు, వ్యాపారాలు చేస్తున్నటువంటి ఈ రాశి వారు ఎంత అప్రమత్తంగా ఈ మాసమంతా కూడా మెలిగితే అంత మంచిది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కూడా ఏదైనా ఉద్యోగ జీవితానికి సంబంధించిన నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచితూచి వ్యవహరించడం మరింత మంచిది. రాజకీయవేత్తలు ఆకస్మికంగా విదేశీ పర్యటన చేయాల్సి వస్తుంది. అలాగే ఆకస్మికంగా కొన్ని విమర్శలు సైతం రాజకీయవేత్తలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. కాకపోతే జూన్ 15వ తారీఖు నుంచి కొంతవరకు వీరికి శుభదాయకంగా గడుస్తుంది. అనూహ్యమైన రీతిలో ధన సంపాదన కూడా పెరుగుతుంది.
ఇక ఏ పని చేపట్టినా కూడా కాస్త విజయాలు కూడా జూన్ 15 తర్వాత ఎక్కువగా సాధిస్తారు. కుటుంబ సభ్యులు కూడా జూన్ 15 తర్వాత చేతులు అందిస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే వీరికి కాస్త ఉపయోగపడుతుంది. మంచి విజయాలు సాధించడానికి కూడా గ్రహానుకూలత కూడా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన చేస్తూ శివపంచాక్షరి మంత్రాన్ని యథాశక్తిగా పఠిస్తూ ఈ మాసం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన పనులు ప్రారంభం చేసేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అమ్మవారికి ఒక్కసారి కుంకుమార్చన చేయించుకొని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి జరగబోయే శుభాశుభ సంఘటనల గురించి ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ప్రధానంగా ఈ మాసం స్నేహితులు శ్రేయోభిలాషుల యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వీరి మనసులో ఉన్న ఆలోచనలు 10 మందితో కూడా పంచుకుంటారు. ఇక ఆధ్యాత్మిక భావాలతో ఈ మాసం ఎక్కువగా గడిపే ప్రయత్నం చేస్తారు. ఆలయాలు ఆశ్రమాలు ఎక్కువగా దర్శిస్తారు. చాకచక్యంగా అత్యంత నేర్పుగా వ్యవహరించి సమస్యల నుంచి కూడా బయటకు వస్తారని చెప్పవచ్చు. కొన్ని సమస్యలు తీరడం వల్ల కూడా కాస్త ఉరట చెందుతారని చెప్పవచ్చు. అనుకున్న ఆదాయం కూడా ఈ జ్యేష్ఠ మాసంలో మీనరాశి వారికి సమకూరే అవకాశం అధికంగా ఉంది. పలుకుబడి హోదాలు కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ఈ మాసం సానుకూలమవుతాయి. ప్రతినిధులు కూడా వీరి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారు. దీనివల్ల కూడా సంతోషంగా గడుపుతారు. గతంలో వీరి మీద వచ్చిన అభాండాలు అపవాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. దీనివల్ల ఈ జ్యేష్ఠ మాసం మీనరాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు. ఆ విధంగా వీరి యొక్క అభిప్రాయాలను ఆలోచనలను కుటుంబ సభ్యులు కూడా మన్నిస్తారు. విశేష గౌరవం కూడా ఈ మాసం ఈ రాశి వారికి లభిస్తుంది. అదేవిధంగా వివిధ రకాల వృత్తులు వివిధ రకాల వ్యాపారాల్లో కొనసాగుతున్నటువంటి ఈ రాశి వారు విశేష ప్రగతిని ఈ వారం సాధిస్తారు. ఆశించిన దానికన్నా కూడా పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తారు అని చెప్పవచ్చు. కాకపోతే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా పై అధికారులతోటి మాట్లాడేటప్పుడు కానీ ఉద్యోగ మార్పు గురించి నిర్ణయం చూసినప్పుడు కానీ ఈ మాసం కాస్త 1-2 సార్లు ఆలోచించి ఆ నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. అయితే జూన్ 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం చెందుతారని చెప్పవచ్చు. మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాన్ని వీరు జూన్ 15 తర్వాత వీరు అందుకోలేరని కూడా చెప్పవచ్చు. ధైర్యము ఆత్మవిశ్వాసమే ఈ సందర్భంగా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. ముఖ్యమైన నిర్ణయం ఏదైనా తీసుకున్నప్పుడు ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి ఇక్కడ స్వామివారికి 11 ప్రదక్షిణలు చేసుకుని హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని స్వామివారి యొక్క ఆలయంలో ఏమాత్రం అవకాశం ఉన్న కూర్చొని 11 సార్లు పఠించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి, జ్యేష్ఠ మాసం ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఈ మాసం అంతా కూడా ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తికర అంశాలు. ఇదండి ఇవాళ జ్యేష్ఠ మాసం మాస ఫలితాల ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.